హలో అండి, వెల్కమ్స్ టు కిచెన్ కర్మ. ఇవాళ మనం చపాతీ విత్ ఆలు డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ముందుగా ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ ఆట తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసి వాటర్ పోస్తూ మృదువుగా కలుపుకోవాలి. చపాతీ పిండి సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. అప్పుడే చపాతీ సాఫ్ట్గా వస్తాయి. ట్విస్ట్ చేస్తూ కలుపుకోవాలి. తగినంత ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆయిల్తో పిండి సాఫ్ట్గా అవుతుంది. చపాతీస్ కూడా సాఫ్ట్గా వస్తాయి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చిటపటలాడాక ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. ఫ్రై అవుతుండగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. కరివేపాకు వేసి కలపాలి. కొంచెం పసుపు కూడా వేయాలి. చిన్నగా చాప్ చేసుకున్న పొటాటోస్ కూడా వేయాలి. పోపు కలిసేలా మొత్తం కలపాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టి ఆలుని డీప్గా ఫ్రై చేయాలి. తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఫ్లేమ్ చిన్నగానే ఉంచాలండి, లేకపోతే మాడిపోతుంది. తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేయాలి. కలుపుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కలపాలి. గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయ్యాక రెడీ అండి ఆలు డీప్ ఫ్రై. బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చపాతీ పిండిని చపాతీ చేసి రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి చపాతీ కాల్వండి. చపాతీ సాఫ్ట్గా ఉంటుంది. ఆయిల్ రాస్తూ ట్విస్ట్ చేసుకోవాలి. రెడీ అండి చపాతీ విత్ ఆలు డీప్ ఫ్రై.